అందరికీ నమస్కారం. బుజ్జితల్లి ఫ్యామిలీ ఛానల్‌కి స్వాగతం. ఈ వీడియోలో అట్ల తద్ది వ్రత కథ గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ బహుళ తదియ నాడు ఈ నోమును నోచుకుంటారు. ఇది 10 సంవత్సరాల పాటు నియమం తప్పకుండా చేసుకునే నోము. ఆశ్వయుజ బహుళ తదియ నాడు తెల్లవారు 4 గంటలకే నిద్రలేచి తలస్నానం చేసి గౌరీదేవికి దీపారాధన చేసి ఈ నోము నోచుకుంటారు. ఆ రాత్రి చంద్రోదయం అయ్యేంత వరకు కటిక ఉపవాసము ఉండి చంద్రదర్శనం అయిన తరువాత తలస్నానం చేసి అట్లు వేసి గౌరీదేవికి 11 అట్లు నైవేద్యం పెట్టి అనంతరం మనం భుజించాలి. ఇలా 10 సంవత్సరాలు చేసుకున్న తరువాత ఉద్యాపన చేసుకోవాలి. ఇప్పుడు అట్ల తద్ది కథ ప్రారంభం చేద్దాం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారికి సుకుమారి అని పేరు కలిగిన ఒక కుమార్తె ఉన్నది. ఆమె పేరుకి తగినట్లుగా సుకుమారంగా ఉంటుంది. ఆమెకు 4 స్నేహితురాళ్ళు కలరు. వారు వెలమవారి అమ్మాయి, బ్రాహ్మణుల అమ్మాయి, పూమట్ల అమ్మాయి మరియు కాపువారి అమ్మాయి. ఆ రాకుమారి అట్ల తద్ది నోము నోచుకుంటే పడుచువాడు, ఆరోగ్యవంతుడు, అందగాడు అయిన భర్త వస్తాడని పెద్దల వలన విన్నది. తన స్నేహితురాళ్లతో కలిసి అట్ల తద్ది నోము చేసింది. పగలంతా పచ్చి మంచినీళ్లు కూడా ముట్టకుండా ఉపవాసం ఉన్నారు. వారిలో సుకుమారి అయిన రాజకుమార్తె 3 జాములు దాటే సమయానికి దాటేసరికి కళ్ళు తిరిగి పడిపోయింది. ఆమె అన్నలు వచ్చి తమ చెల్లెలు పడిపోవుటకు గల కారణము మరియు చంద్రుణ్ణి చూసే వరకు ఏమీయూ తినరాదని నోముకు గల నియమము గురించి తెలుసుకున్నారు. వారు చెల్లెలయందు గల ప్రేమచేత చంద్రుడి వచ్చే వరకు తమ చెల్లెలు ఉండలేదని తలచి దగ్గరలో ఉన్న ఆరిక కుప్పకు నిప్పంటించి ఆ మంటను చూపి చెల్లెలికి అదిగో చంద్రుడు వచ్చేశాడని చెప్పి అద్దంలో కనిపిస్తున్న మంటను చంద్రునిగా భ్రమింపచేశారు. ఆమె నిజంగా చంద్రుడు వచ్చాడని తలచి ఆమె భోజనం చేసింది. తన స్నేహితురాళ్ళు మాత్రం చంద్రోదయం అయిన తరువాత భుజించారు. కొంతకాలం తరువాత రాకుమారి సుకుమారికి పెండ్లీడు రాగానే అన్నలు ఆమెకు సంబంధం చూడడం మొదలుపెట్టారు. ఎంత తిరిగి వెతికినా ముసలి పెళ్లి కొడుకులే కాని పడుచువారు దొరుకుటలేదు. సక్రమంగా నోము నోచుకున్న ఆమె స్నేహితురాళ్ళు అందరికీ పడుచు భర్తలే వచ్చారు. రాకుమార్తె యొక్క అన్నలు విసిగిపోయి చివరకు తమ చెల్లెలిని ముసలివానికిచ్చి పెళ్లి చేయుటకు నిశ్చయించారు. ఆ విషయం తెలుసుకున్న రాకుమార్తె అయ్యో, అట్ల తద్దె నోము నోచుకున్న వారికి పడుచు మగడు వస్తాడని చెప్పారు, మరి నాకేంటి ఈ ముసలి మగడు వస్తున్నాడు అని విచారించింది. రాకుమార్తె ముసలివానిని చేసుకొనుటకు ఇష్టపడలేదు. అన్నలు బలవంతంగానైనా పెళ్లి జరిపించాలని నిశ్చయించుకున్నారు. అంతట రాకుమారి ఒకనాటి రాత్రి ఎవరికీ తెలియకుండా ఊరి చివరనున్న అరణ్యానికి వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద తపస్సు చేయడం ప్రారంభించింది. కొద్ది రోజులకు లోక సంచారమునకై అటుగా వచ్చిన పార్వతీ పరమేశ్వరులు రాకుమార్తెను చూసి, ఓ చిన్నదానా, నీవు ఈ వయసులో అడవిలో ఒంటరిగా తపస్సు చేయుచున్నావు ఎందులకు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ రాకుమార్తె పార్వతీ పరమేశ్వరులకు తన దురదృష్టమును గూర్చి వివరించింది. పార్వతీ పరమేశ్వరులు ఆమె మాటలు విని, ఓ చిన్నదానా, నీవు అట్ల తద్ది నోము చేసి ఉపవాసముతో సొమ్మసిల్లి పడిపోయావు. అప్పుడు నీ అన్నలు అద్దంలో మంటను చూపించి చంద్రునిగా భ్రమింపజేశారు. అది చూసిన నీవు చంద్రుడు కనిపించాడని నమ్మి భోజనం చేయుట చేత ఉల్లంఘనమైనది. కావున నీవు ఇంటికి వెళ్ళి యథావిధిగా అట్ల తద్ది నోము నోచుకుంటే నీకు పడుచు మొగుడు లభిస్తాడని చెప్పి అదృశ్యమయ్యారు. అంతటా ఆ రాకుమార్తె తన ఇంటికి వెళ్ళి జరిగిన సంగతంతా తన అన్నలకు తెలిపింది. అంతట వారు తమ చెల్లెలి చేత తిరిగి సక్రమంగా అట్ల తద్ది నోము చేయించారు. దాని ఫలితంగా ఆమెకు చక్కని పడుచువానితో పరిణయం జరిగి సుఖాలను అనుభవించింది. అట్ల తద్ది నోమికి సంబంధించి మరొక కథ కూడా ఉందండోయ్. పూర్వము చంద్రావతి అను నగరమున యజ్ఞశర్మ అను బ్రాహ్మణ శ్రేష్ఠుడు కలడు. అతడు వేదములను వేదాంగములను చదివిన తపస్సాలి, ఉత్తముడు. అతని భార్య సుశీల. ఆమె కూడా మిక్కిలి ఉత్తమురాలే. సుశీల యజ్ఞశర్మల దాంపత్యం
ప్రశంసనీయమై ఆదర్శప్రాయమై ఉండెను. ఇట్టి ఉత్తమ దంపతులకు సంతానము లేదని లోటు తప్ప మరి ఏ లోపము వారికి లేకుండెను. సంతానం లేదని ఆ దంపతులు విచారించుచుండిరి. సంతానం కొరకై వారు దైవమును ప్రార్థించుచుండిరి. దైవయోగమున రోహిణీ నక్షత్రము నేలపై పడెను. అందుకే ఆ ప్రదేశమున మనోహరమగు సరస్సు ఏర్పడును. ఆ సరస్సు పద్మములు, కలువలు మున్నగు వానితో మరింత మనోహరమై ఉండెను. యజ్ఞశర్మ ప్రతిదినం ఆ సరస్సులో స్నానం చేసి ఆ సరస్సునందలి పుష్పములతో శివుణ్ణి ఆరాధించుచుండెను. సుశీల కూడా ప్రతిదినం తన భర్త కంటే ముందుగా ఆ సరస్సులో స్నానం చేసి గౌరీ పూజను చేసి తరువాత భర్తకు సేవలు చేయుచుండెను. ఆమె 10 సంవత్సరాల పాటు గౌరీ పూజ చేసెను. ఒకనాడు పార్వతీదేవి సుశీలకు కలలో కనిపించి అట్లతద్ది వ్రత విధానమును ఉద్యాపమును చెప్పి అంతర్ధానం నొందెను. తదుపరి సుశీల తన స్వప్న వృత్తాంతమును భర్తకు చెప్పెను. భర్త అనుమతితో ఆశ్వయుజ కృష్ణ విధియనాడు అట్లతద్దె నోము ప్రారంభించి తదియనాడు ఆ వ్రతమును పూర్తి చేసెను. ఆ వ్రత మహిమ వలన గౌరీదేవి అనుగ్రహమున రోహిణి సుశీల యజ్ఞశర్మలకు పుత్రికగా పుట్టెను. ఆ దంపతులు ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. తమకు సంతానం ఇచ్చినందులకు గౌరీదేవిని స్తుతించారు, ఆనందించారు. ఆ బాలిక నయనానందకరంగా పెరుగుచుండెను. ఆ కాలమున సోమశర్మాను ఉత్తమ బ్రాహ్మణుడు పుత్రుడు కావలనని శివుణ్ణి కోరుచు తపస్సు చేసి శివుణ్ణి సంతోషపరిచెను. అతని భక్తికి సంతోషించిన శివుడు తన శిరోభూషణమగు చంద్రుణ్ణి సోమశర్మకు పుత్రునిగా జన్మింపమని ఆజ్ఞాపించెను. చంద్రుడు కూడా శివుని ఆజ్ఞని పాటించి సోమశర్మకు పుత్రుడిగా జన్మించెను. ఈ విధంగా చంద్రుడు బ్రాహ్మణుని పుత్రుడిగా పెరుగుచుండెను. కళావతి పెండ్లీడుకొచ్చెను. తల్లిదండ్రులు ఆమెకు వివాహం చేయదలచి తగిన వరునికై వెతకసాగారు. వారు ఆశ్వయుజమాసమున బహుళ తదియనాడు కళావతిచే అట్లతద్ది నోము నోపించారు. దైవానుగ్రహం వలన సోమశర్మ తన పుత్రునికి తగిన వధువుని వెతుక్కుంటూ సుశీలా యజ్ఞశర్మల ఇంటికి వచ్చెను. కళావతి తన పుత్రునికి తగిన భార్యయే అని తలచి ఆమెను తన కుమారునికిచ్చి వివాహం చేయండని సుశీలా యజ్ఞశర్మలను అడిగెను. వారు కూడా సంతోషంతో అంగీకరించారు. కళావతి వివాహం మహావైభవంగా జరిగెను. కళావతి ఉత్తముడైన భర్తను పొంది సుఖ సంతోషములతో జీవితమును గడిపెను. ఇదంతా కూడా అట్లతద్ది వ్రత మహిమ. తెలుగింటి ఆడపడుచులందరికీ అట్లతద్ది శుభాకాంక్షలు.